ద్వితీయోపదేశకాండాన్ని మాట్లాడుకున్నప్పుడు మనం 5వ అధ్యాయంలో ఉన్న విషయాలని మాట్లాడుకున్నాం. ఏంటంటే ఇక్కడ 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చూసుకుంటే మోషే ఇశ్రాయేలునందరినీ పిలిపించి ఇట్లా అనెను. మోషే ఇశ్రాయేలుని అందరినీ కూడా పిలిపించి ఇట్లా అనెను, నేను మీ ఇశ్రాయేలులారా, నేను మీ ఇనికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకొనడి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ఒకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఇశ్రాయేలీలు ఎవరు అనే విషయాన్ని పదే సార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ద్వితీయోపదేశకాండములో ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తి నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు యొక్క పిల్లలని మనము ప్రతి క్షణము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అది కానీ జ్ఞాపకం లేకపోతే మనం సడన్గా మనము వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు మనకి ఏర్పడతాయి. ఇప్పుడు ఇక్కడున్న 5వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలీలు ఎవరు? ఐగుప్తి నుండి బయలుదేరిన వారి యొక్క వారి పిల్లలు కాబట్టి వారి పిల్లలకి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ మరొక విధానంలో జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండంలో 1వ అధ్యాయంలో లెక్కింపబడిన ఇశ్రాయేలీయులు అందరూ కూడా అరణ్యముల్లో చనిపోయారు. వారి యొక్క పిల్లలు ఇప్పుడు ఆ మోయాబు మైదానానికి వచ్చి ఉన్నారని మనం చూస్తాం. ఈ యొక్క మోయాబు మైదానంలో ఇశ్రాయేలుకి ఈ యొక్క వారికి దేవుడు ఇచ్చిన నిబంధనని మరొకసారి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క మొదటి వచనంలో ఏం చేస్తున్నారంటే, కట్టడలను విధులను వినండి, విన్న తర్వాత వాటిని నేర్చుకున్న తర్వాత వాటిని అనుసరించడానికి మీరు సిద్ధపడండి అని విధానంలో ఆయన మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్తుంటే, ఓరేబులో మనతో నిబంధన చేసిను, మన దేవుడైన యెహోవా ఓరేబులో మనతో నిబంధన చేసిను. యెహోవా మీ పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసిను. మళ్ళీ ఈ నిబంధన ఆల్రెడీ చనిపోయిన మీ తల్లిదండ్రులతో కాదు ఈ నిబంధన చేసేది, ఇప్పుడు జీవిస్తూ సజీవులుగా ఉన్న మీతోనే ఈ నిబంధన చేస్తూ ఉన్నాడు అనే విషయం చెప్తూ, ఆ రోజు యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడిన విషయాన్ని వాళ్ళతో మాట్లాడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, యెహోవా ఎక్కడి నుండి నేను తీసుకొని వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని కూడా 6వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. 6వ వచనం చదవండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నీ దేవుడినైనా యెహోవాను నేనే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే, ఐగుప్తి దేశం యొక్క దాస్యత్వం నుండి దాస్య గృహమైన ఐగుప్తి దేశం నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఉన్నాను, మీ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఉన్నాను. కానీ మీ తల్లిదండ్రులు చేసిన పొరపాటు వలన, వారి యొక్క అతిక్రమం వలన, వారి యొక్క తిరుగుబాటు వలన వారిని 40 సంవత్సరాలు అరణ్యములలో తిప్పి ఏం చేశారు? తిప్పి ఏం చేశారన్న? చంపేశాడు అంతే. తిప్పి వారిని నాశనం వారిని సంహరించాను, వారిని ఈ యొక్క కానాను దేశంలో ప్రవేశించకుండా వారిని అందరినీ కూడా హతం చేశాను అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 6వ వచనంలో మీరు వారి యొక్క కుమారులై ఉన్నారు కాబట్టి మీరు కూడా అలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కానాను దేశంలో ప్రవేశించబోతున్నారు. ఆల్రెడీ మీరు కానాను దేశంలో ప్రవేశించబోతున్నారు. ఆల్రెడీ ఏం చేశారు వీళ్ళు? ఆల్రెడీ యొర్దాను యువతలు ఉన్న
యోర్దాను యువతలో ఉన్న ఎవరి యొక్క భూభాగాన్ని ఆల్రెడీ స్వాధీనపరుచుకున్నారు? ఆల్రెడీ ఎవరి యొక్క భూభాగాన్ని స్వాధీనపరుచుకున్నారు వీళ్ళు? గుర్తుందా? 4వ అధ్యాయము 44, 45, 46 చదవండి. హలో, 4వ అధ్యాయము 44, 45, 46 ఎవరి యొక్క భూభాగాన్ని ఆల్రెడీ ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుండగా యోర్దాను యువతల బెత్పేయేరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోను అందూరు దేశమందు మోషే ఇశ్రాయేలులకు నియమించిన శాసనములు, కట్టడములు, న్యాయ విధులు ఇవి. తర్వాత 48వ వచనం, మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వచ్చుసు ఆ సీహోనును హతం చేసి తర్వాత యోర్దాను యువతల ఉదయ దిక్కునున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోను సియోను కొండ వరకున్న అమోరీల ఇద్దరు రాజుల దేశమును పిస్గాయుటలకు దిగువగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశం అంతయు స్వాధీనపరుచుకునేది. ఆల్రెడీ స్వాధీనపరుచుకున్నారా లేదా? యోర్దాను యువతలో ఉన్న భూభాగాన్ని ఆల్రెడీ స్వాధీనపరుచుకున్నారు. ఎవరిని వద్ద నుంచి? సియోను దేశం, సియోన్ హతం చేశారు. బాసాన్ రాజైన యోగును హతం చేశారు. ఈ ఇద్దరు రాజుల యొక్క భూభాగాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు యోర్దాను అవతలకి వెళ్ళబోతున్నారు. యోర్దాను యువతలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? యోర్దాను అవతలకి వెళ్ళబోతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నట్లుగా మనకు చెప్తున్నాం. కాబట్టి యోర్దాను అవతలకి వెళ్ళినప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 7వ వచనంలో మొట్టమొదటిగా ఎలాంటి జాగ్రత్తని 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చారు కదా. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది మొట్టమొదట ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? రెండో ఆజ్ఞ విగ్రహారాధన చేసుకోకూడదు. ఓకే, విగ్రహమును చేసుకొనకూడదు అని చెప్పినప్పుడు 8వ వచనంలో పైనున్న ఆకాశం అందే కానీ, కిందనున్న భూమి అందే కానీ, భూమి కిందనున్న నీళ్ళ అందే కానీ ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు, వాటిని నమస్కరించకూడదు. ఒకటి చేసుకొనకూడదు, వాటిని నమస్కరించకూడదు. ఫస్ట్ ఆజ్ఞ, నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు. నీ మనసులో నేను తప్ప ఇంకొక దేవుడు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇశ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలి. సెల్ఫ్ డిక్లరేషన్ లేకపోతే వాళ్ళు చాలా సమస్యల్లో చిక్కుకుంటారనే విషయము మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు ఇస్తాం? ఎవరైనా అడిగితే, అధికారులు అడిగితే తెలుసా మీకు? దీని అంతటికీ కూడా నా యొక్క స్వయ చిత్తానుసారంగా నేను దీని అంతటిని ఒప్పుకుంటున్నాను అనే చెప్పడానికి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా, ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ వింటున్న ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా వాడు ఏం చేయాలి? నేను
వేరొక దేవుణ్ణి నా యొక్క మనసులోనికి తీసుకొని రాకూడదు. అది తర్వాత విగ్రహములు చేసుకోవడానికి నా మనసును నేను ప్రేరేపించుకోకూడదు. విగ్రహములను నమస్కరించుటకు నేను ఎన్నటికీ కూడా ముందుకెళ్ళకూడదు. తర్వాత నీ దేవుడైన యెహోవా నామమును ఏం చేయకూడదు? నీ దేవుడైన యెహోవా ఓకే, వ్యర్థంగా ఉచ్చరించాలా ఉచ్చరించకూడదు? వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఎందుకు ఉచ్చరింపకూడదు? యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించి వారిని నిర్దోషిగా ఎంచడు. కాబట్టి ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడానికి ప్రయత్నిస్తే ఎంత కఠినమైన శిక్ష అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన వ్యర్థంగా ఉచ్చరించాడు అనుకోండి, ఆయనకి నిర్దోషిగా ఆయన దోషిగానే ఎంచుతాడనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి ఎన్ని ఆజ్ఞలు మనం చెప్పుకున్నాం? ఇప్పటి వరకు ఎన్ని ఆజ్ఞలు మాట్లాడుకున్నాం? రెండో ఆజ్ఞ విగ్రహాలను చేసుకోకూడదు, ఇంకా వాటికి పూజింపకూడదు, వాటికి నమస్కరించకూడదు. 3 యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అలాగ ఉచ్చరిస్తే వాడు నిర్దోషిగా ఎంచబడదు, దోషిగా ఎంచబడతాడనేసి విషయాన్ని చెప్పాను. ఇంతవరకు 3 ఆజ్ఞలు అయిపోయినాయి. తర్వాత 4వ ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ ఏంటి? 12వ వచనం చదవండి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే ఏంటి అన్నదాన్ని 13వ వచనంలో చెప్తున్నా. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఇంటి వద్దను నీ గాడిదైనను, నీ పశువునైనను, ఏదైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు. ఎందుకు అంటే మళ్ళీ కారణం చెప్తున్నాడు. ఎందుకంటే ఏంటి కారణం? ఎందుకు చేయకూడదు అని అంటే, నీవలే నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తి దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొనుము. ఎందుకు నువ్వు చేయకూడదంటే, నువ్వు ఏ యొక్క పరిస్థితుల నుండి ఇక్కడికి వచ్చి ఉన్నావు, ఈ యొక్క కానాను దేశానికి ఏ పరిస్థితి నుండి వచ్చి ఉన్నావు అనే విషయము నువ్వు జ్ఞాపకం. అందుచేతను విశ్రాంతి దినమును ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. అంటే ఇక్కడ విశ్రాంతి దినాన్ని ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలి, ఎవరెవరు ఆచరించాలని చెప్తూ ఎందుకు వారు ఆచరించాలని చెప్పడం జరిగింది. అట్లాగే దాన్ని అలాగ ఆచరించడానికి నువ్వు ఎందుకు ఆచరించాలంటే, యెహోవా బాహుబలం చేత చాచిన చేత నిన్ను ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి 6 దినాలు పని చేయండి, 7వ దినం కంపల్సరీగా విశ్రాంతి తీసుకోనండి. దేవుడు ఎంత ప్లాన్ ప్రకారంగా మనం ఆదికాండంలో 1వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన 6 దినాలు సమస్త సృష్టిని నిర్మించి 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏదైతే చేసి ఉన్నాడో మనుషులకి కూడా అదే తెలియజేసింది. కాబట్టి మనిషికి అనేది విశ్రాంతి అనేది చాలా అవసరము. కాబట్టి అందుకే ఒకసారి మనకి అనిపిస్తుంది, పగలని రాత్రిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? పగలు కష్టపడడానికి,
రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. పగలు రాత్రి, పగలు మనుషుల కోసము, రాత్రులు ఎవరి కోసము? జంతువుల కోసం. పగలు మనుషుల కోసం, రాత్రులు జంతువుల కోసం. ఓకేనా? ఆ దినాల్లో అలా చెప్పబడింది. అప్పుడు సాఫ్ట్వేర్లు గట్ట లేవండి, అందుకు కాబట్టి అలాగా చెప్పబడింది. ఇప్పుడు నిరంతరం కూడా నిత్యము కూడా పని అనేది కల్పించబడుతుంది. కాబట్టి ఆ దినాల్లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్నీ కూడా లేవు. కాబట్టి ఆ దినాల్లో ఆ వాక్యం అంత ఉపయోగపడింది. నిజంగా అయితే ఆ వాక్యము ఈ దినాలకు కూడా అదే పద్ధతిలో ఉపయోగించుకుంటే చాలా చక్కగా ప్రపంచము నడుచుకునేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పద్ధతి ఎప్పుడైతే పోయిందో ప్రపంచమంతా కూడా మారిపోతుంది. అనేకమైన విధానాలుగా మనకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉందనేది మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలు కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి విశ్రాంతి అనేది మనిషికి లేకపోతే తన యొక్క మైండ్కి స్ట్రెస్ అవుతుంది, భారంగా మారుతుంది. అట్లాగే శరీరానికి కూడా భారంగా మారుతుంది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు 12 గంటలు దేవుడు మనకి ఉదయకాలం అంతా కూడా పని చేసుకోమని చెప్తున్నాడు. రాత్రికాల సమయంలో నీవు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయకాల సమయంలో మళ్ళీ పని చేయడానికి సిద్ధపడడానికి రెడీ అవ్వాలనేది చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక దినం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే గాడిదలు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి? గాడిదలు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి? మనుషులైతే ఎలా తీసుకోవాలి? అక్కడ గాడిదలు కూడా వారి వ్యవసాయ పనులన్నిటిలో కూడా సహాయపడేది ఎవరు? గాడిదలు, పశువులు. ఓకేనా? ఈ పశువులు ఎద్దులు ఈ పశువులు కూడా ఏది కూడా తినకూడదు. ఏదైతే పని చేస్తూ ఉంటాయో వాటిని విశ్రాంతిలో పెట్టాలనేది దేవుడు చెప్తున్న విషయం. కాబట్టి ఈ యొక్క 4 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి? దేవునికి మనుషునికి సంబంధించిన ఆజ్ఞలు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయంలో, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అనే విషయం పైన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు. తర్వాత 6 ఆజ్ఞలు కూడా ఎవరికి సంబంధించినవి? తర్వాత 6 ఆజ్ఞలు కూడా ఓకేనా? పొరుగువానికి సంబంధించినవి. పొరుగువాడంటే ఎవరు? పొరుగువాడంటే ఎవరు? పొరుగువాడంటే ఎవరు? ఈ వీళ్ళ విషయంలో పొరుగువాడంటే ఎవరు? అన్యుడు పొరుగువాడు. నేను ఒప్పుకోను. అన్యుడు ఎలా పొరుగువాడు? అన్యుడు ఎలా పొరుగువాడు? ఎక్కడ ఈ యొక్క ఆజ్ఞల విషయంలో, 10 ఆజ్ఞల విషయంలో దేవునికి ఇశ్రాయేలుడికి సంబంధించిన సంబంధం గురించి చెప్పి ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఇశ్రాయేలు కాకుండా ఎవరు మా యెహోవాను పూజించడానికి అర్హులు? దాసిదాసీలు. వాళ్ళు కూడా సున్నతి చేసుకుంటేనే అర్హులు. సున్నతి చేసుకోకపోతే అర్హులా కాదా? సున్నతి చేసుకోకపోతే అర్హులు కాదు. సున్నతి చేసుకుంటేనే మాత్రమే అర్హులు. ఓకేనా? అక్కడ ఖచ్చితంగా ఆ యొక్క దాసుడైనా ప్రతి దాసుడు కూడా ఏం చేసుకోవాలి? సున్నతి. మగవాడు అనేవాడు అన్య కుటుంబానికి చెందిన వీళ్ళ దాసుడై ఉన్నప్పుడు వాడు సున్నతి చేసుకుంటేనే దేవుణ్ణి ఆరాధించడానికి అర్హుడు, వారి కుటుంబంతో సహా. లేకపోతే అలా వాళ్ళు అర్హులు కాదు. మగవాళ్ళలో ఎవరైనా సున్నతి చేసుకోకపోతే వారి కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించుటకు అర్హులు కాదని మన విషయము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ పొరుగువాడు అంటే ఎవరు ఈ విషయంలో? ఇశ్రాయేలీలే.
అది 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 అక్కడికే రావాలి. ఇక్కడ పొరుగువాడు అంటే ఏంటి? ఇశ్రాయేలీయుల్లో ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలీయుల్లో ఇశ్రాయేలీయుడే పొరుగువాడు. ఓకేనా? ఓకే. నరహత్య చేయకూడదు అనేది ఎవరికి చెప్పింది? తల్లిదండ్రులను సన్మానించుండి అని ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలీయులకే. ఇశ్రాయేలీయులు మీరు మీ తల్లిదండ్రులని ఏం చేయాలి? సన్మానించాలి. ఓకే. తల్లిదండ్రులకి ఇవ్వవలసిన గౌరవాన్ని మీరు ఇవ్వాలి. ఓకేనా? తల్లిదండ్రుల విషయంలో అజాగ్రత్త పరులుగా మీరు ఉండకూడదు. తల్లిదండ్రుల విషయంలో మీరు అజాగ్రత్తగా పరులుగా ఉంటే ఆయన యొక్క ఆశీర్వాదాలు ఏంటి? తల్లిదండ్రులను మీరు సన్మానిస్తే మీకు ఆశీర్వాదమా కాదా? ఇశ్రాయేలీయులకి ఏ విధమైన ఆశీర్వాదము? ఏ విధమైన దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అంటే మినిమం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలైనా బతకడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఓకేనా? దీర్ఘాయుష్ అంటే పూర్తిగా ఉండిపోడు, కానీ 70-80 సంవత్సరాలైనా బతకడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. 70-80 సంవత్సరాలు బతికితే అది పరిపూర్ణమైన జీవితంలో జీవించిన దేవుని చిత్తానుసారంగా పరిపూర్ణంగా జీవించేవాడు అనేది అర్థమవుతుంది మనకి. ఓకేనా? 70-80 సంవత్సరాలు అంటే అది గొప్ప. కాబట్టి అలా జీవించడానికి దేవుడు అవకాశం. ఇంకా ఏమిస్తాడు? నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగిన తల్లిదండ్రులను సన్మానించమని చెప్తున్నాడు. కాబట్టి దీర్ఘాయుసు మనకు కావాలంటే తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఎవరికి? ఇశ్రాయేలుకు ఉందా లేదా? కొంతమంది యేసుక్రీస్తు కాలంలో కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఏమంటున్నారట? దైవైర్పుతము అంటారట. దైవైర్పుతం అంటే ఏంటన్నా? అంతే. అదే ఒక కానుక చెల్లించి నా పని అయిపోయింది అదని వదిలేసుకోవడం. కానుక చెల్లించి వదిలేసుకోవడం అంతే. తర్వాత ఏమి కూడా పట్టించుకోకపోయినా పర్వాలేదు. తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన డబ్బుని కానుక వేసేసి చేస్తారు కదా. తల్లిదండ్రులకి ఎవరు ఇంకా దేవుడికి ఇచ్చా అయిపోయింది, జరిపినట్టే. ఓకే. తల్లిదండ్రులను ఇంకా చూసుకోవాల్సిన లేదు. దేవుడికి మేము ఇవ్వాల్సింది ఇచ్చేసాము. దేవుడి విషయంలో తల్లిదండ్రుల బాధ్యత మాకు అవసరం లేదనేసి తప్పుడుగా బోధిస్తూ ఉన్నారు. ఓకేనా? వాళ్ళు తప్పుడు బోధని వాళ్ళకి పారంపర్య ఆచారాన్ని ఒకటాన్ని బోధిస్తూ ఉన్నారు. పారంపర్య ఆచారం అనేది తప్పని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు మీద కూడా వాళ్ళు కోపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం నిజంగా వాస్తవంగా ఇశ్రాయేలు విషయంలో చూసుకుంటే ఇశ్రాయేలు ఖచ్చితంగా వారి యొక్క తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా లేదా? దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో తల్లిదండ్రుల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఓకేనా? దేవుణ్ణి ఆచరించే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారో తల్లిదండ్రులను గౌరవించే విషయంలో కూడా అంతే జాగ్రత్త కలిగి ఉండాలనేది దేవుడు ఇక్కడ పక్కాగా చెప్తున్నాడు. కాబట్టి తర్వాత నరహత్య చేయకూడదు అని ఎవరి గురించి చెప్తున్నాడు? పదే సార్లు అడుగుతున్నాను, కోప్పడకండి. ఎందుకంటే అది మీ మైండ్లో ఉండిపోద్ది అనేసి నా యొక్క ఆలోచన. కాబట్టి ఈ నరహత్య చేయకూడదని ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు కోసమే, బయట వాళ్ళ కోసం ఏమి చెప్పట్లేదు. ఈ నిబంధన అంతా ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసమే. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు వారి యొక్క దేవుని యొక్క ప్రియ అబ్రహాము యాకోబు యొక్క వాగ్దానాన్ని, దేవుడు అబ్రహాము యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని పరిపూర్ణం చేయబోయే కాలం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నిబంధన ఎవరి కోసమైతే, వాగ్దాన భూమి ఎవరి కోసమైతే నిబంధన వారి కోసమే. ఓకేనా? వాగ్దాన భూమి ఎవరి కోసమైతే నిబంధన వారి కోసమే. కాబట్టి ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు కంపల్సరీగా ఈ నిబంధనను అనుసరించవలసిందే. ఇంకా అనుసరించకుండా వాళ్ళు తప్పించుకొని తిరిగిదామంటే అది కుదిరే పరిస్థితి
కాదు. కాబట్టి నరహత్య చేయకూడదు అనే విషయము ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోకండి. మీరు సహోదరులు, మీ సహోదరులు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. మీ ఐక్యతే మీకు ధైర్యము, మీ ఐక్యతే మీకు బలము అనేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒకరినొకరు చంపుకొని పోతే మీలో మీరే శత్రువులుగా మారిపోతే నేను మీ కొరకు చేసిన ఈ త్యాగం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఈ కానాన్ దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టడమే దారుణమైన పరిస్థితి అనేసి దేవుడు చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి మీరు ఒకరిని ఒకరు చంపుకోకండి. అంటే ఒకరినొకరు అంటే ఆ 12 గోత్రాల వరకు చెందుతుందా, లేకపోతే ఏదో ఒక గోత్రానికి, లేవి గోత్రానికే చెందుతుందా? హలో, అందరికీనా? ఓకేనా? మీరు కనిపించట్లేదు. కనిపించట్లేదా? అయిపోయిందంటారా? మీది నెట్ అయిపోయింది అనుకుంటాను. అయితే ఇక్కడ గోత్రాలు ఎన్ని? మళ్ళీ మొదటికి వస్తాను. గోత్రాలు 13 కరెక్ట్. 13 కనబడుతున్నారు. గోత్రాలు ఎన్నండి? 12 కాదన్న రాంబాబు అన్న. ఏటన్నా మళ్ళీ 12కి వచ్చావు? 13 గోత్రాలు ఒక గోత్రాన్ని పక్కన పెట్టేశారు కదా. 13 గోత్రాలు కదా, 12 కదా. లేవి గోత్రాన్ని పక్కన పెట్టేసావు. లేవి గోత్రాన్ని పక్కన పెట్టేసావు. లేవితో కలిపే కదా 12 గోత్రాలు. అయితే ఎవరిని పక్కన పెట్టే చెప్పు. యోసేపు 2 పిల్లలు, 2 గోత్రాలు వచ్చి 1 గోత్రం వచ్చింది. యోసేపు కుమారులు, యేసేపు కుమారులు, యేసేపుకు బదులు యేసేపుకు 2 గోత్రాలు. యేసేపుకి 2 గోత్రాలు ఇచ్చాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వీళ్ళు 12 మంది ఉండేవారు. యాకోబు కొడుకులు 12 మంది ఉంటే యోసేపు పక్కకి వెళ్ళిపోండు. ఒకటి పోయింది. ఎన్ని ఉన్నాయి? 11. యోసేపు పోతే యాకోబు ఏం చేసాడంటే ఇద్దరిని తీసుకుని వచ్చాడు. అలా యోసేపు, బాబు నువ్వు పక్కకి వెళ్ళిపో, నీ 2 కుమారులు నాకు ఇచ్చాను ఇచ్చాడు. వారు ఈ రోజు నుంచి నా బిడ్డలు అని చెప్పి ఎంతమంది అయ్యారు? 12. 11 2 ఎంత? 11 2 ఎంత? 13 వచ్చిందా? 13లో లేవి గోత్రాన్ని మళ్ళీ పక్కకు తీసి, నీవు ఈ ఇశ్రాయేలు యొక్క భూభాగంలో ప్రవేశించిన తర్వాత నీకు స్వాస్థ్యం ఉండదనేసి వాళ్ళకి తీర్మానం చేశారు. అప్పుడు లేవి గోత్రాన్ని పక్కన పెట్టిన తర్వాత ఉన్న గోత్రాలు 12. లేవి గోత్రంతో కలిపి 13. అది లేవి గోత్రం ఓన్లీ దేవుని సేవ నిమిత్తం ఉపయోగపడే గోత్రం. కాబట్టి లేవి గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచలేదే కానీ దేవునికి ఇవ్వబడిన అర్పణలు వీళ్ళు యెహోవాకు చెందిందంతా కూడా లేవిల్దే. ఓకేనా? ఏమైనా అన్నా ఏమైనా తప్పు ఉందా? ఓకే. ఇక్కడ క్లియర్గా మనకు ఇచ్చిన విషయం ఏంటంటే, ఈ యొక్క 5 ఆజ్ఞలు కూడా, ఈ యొక్క 6 ఆజ్ఞలు కూడా ఇశ్రాయేలుకు సంబంధించిన ఆజ్ఞలు. ఏంటి? 1 నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, తర్వాత దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసీనైనను, వాని దాసీనైనను, వాని ఎద్దినైనను, వాని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయంలో ఎంత కఠినంగా ఉన్నాడంటే,
ఒకరికి సంబంధించిన దాన్ని ఇంకొకరు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకరి యొక్క స్వాధీనంలో ఉన్నదాన్ని ఇంకొకరు పెరుక్కొని తీసుకోకూడదు అనేటట్లుగానే ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. 21వ వచనము కొద్దిగా ఇక్కడ ఆలోచిద్దాం. అయితే ఆశింపకూడదు అని దేవుడు చెప్పాడు కదా. ఆశింపకూడదు అనేటప్పుడనే పాపము మన హృదయంలో ప్రవేశిస్తుందట. ఓకేనా? ఆశ ఏం చేస్తుంది? దురాశను పుట్టిస్తుంది. ఆశింపకూడదని చెప్పడం వల్ల తప్పలేదు. ఆశ దురాశగా మారకూడదు. ఓకేనా? ఆశ దురాశగా మారకూడదు. దురాశ గర్భంలోని ప్రవేశించి గర్భము ధరించకూడదు. దురాశ గర్భం ధరిస్తే ఏమవుతుంది? ఒక మనిషి పాపాన్ని కనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లోక 12:15 ఒకసారి చూడండి. లోక 12:15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఓకేనా? మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడతెగక జాగ్రత్త పడుండి. లోపం అంటే ఆశను ఎక్కువగా పెంచుకోవడం. ఓకేనా? తోటి వారిని దోసుకొని మనం సంపాదించడము అనే దానిలోనికి కూడా వస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటుంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. కాబట్టి మనము విస్తరిస్తూ ఉన్నాము, మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాము అనే దాన్ని మనం చూస్తూ ఉంటే అది మనకి జీవమునకు మూలం కాదు. అంటే మనం దేవునితో ఉన్న సంబంధానికి మూలం కాదు. జీవం అంటే ఏంటి ఇక్కడ అర్థం? దేవునితో ఉన్న సంబంధం. ఓకేనా? దేవునితో ఉన్న సంబంధం జీవం అంటే. ఆ సంబంధము కలిగినట్టుకు ఇది మూలం కాదు. కాబట్టి దాని నుండి జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ఉందని చెబుతూ, అలాగే ఫిలిప్పీ 4:11-13 చూడండి. ఇంకా కరెక్ట్గా ఉంటుంది మనకి. ఫిలిప్పు 4:11-13. ఎవరైనా తీసారా? 4:11-13. నేను తీసానండి. చెప్పండి. నాకు పొదుగు కలిగినందున నేను ఎలా అనుకుంటలేదు. నేను ఏ స్థితిలో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండియుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచిన వాని అందనే సమస్తమును చేయగలను. ఏ స్థితి కలిగినా సంతోషంగా ఉండగలిగే జీవన విధానాన్ని మనం కలిగి ఉండాలి. అంతే. మనం ఒకడు కలిగి ఉన్నాడనేసి వాడిని చూసి మనం మచ్చరపడకూడదు. ఓకేనా? ఒకరు కలిగి ఉన్నాడని వాడిని చూసి మచ్చరపడి వాడిలాగే నేను తయారవ్వాలనేది మన యొక్క లక్ష్యం కాదు. కానీ దేవుడు మనకి ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో నమ్మకంగా ఉండడానికి మనం ముందుండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆశింపకూడదు. దేన్ని ఆశింపకూడదు? ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. అందుకే ఇక్కడ ఏం చేశాడు? మొట్టమొదటిగా ప్రమాదం ఎక్కడ? భార్య. ఓకేనా? ఏరొకరు భార్యను ఆశించడం అనేది చాలా రాంగ్ స్టెప్. దావీదు ఏం చేశాడు?
అదే స్టెప్ వేసాడు. ఆ స్టెప్పు ఆ దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉందా లేదా? కాబట్టి ఇది ప్రధానంగా చూసుకుని, కాబట్టి వాడికి కలిగి ఉన్న దానిలో దేన్ని కూడా మనకి రావాలని ఆలోచన ఉండకూడదు. అంటే మన సహోదరుల్లో ఎవరికైనాను, అంటే ఇశ్రాయేలు సహోదరుల్లో వాళ్ళందరూ కూడా సహోదరులు కదా, వారిలో ఎవరికైనా ఎక్కువగా వచ్చిందనుకో స్వాస్థ్యము, వారిలో మేలైనది ఏదైనా ఉన్నదనుకో, వారి నుండి మనం దాన్ని లాక్కొని తీసుకునే పరిస్థితులు ఉండకూడదు. ఓకేనా? అది ఆశించామనుకోండి ఏమవుతుంది, ఏనాటికైనా ఆశించామంటే ఏనాటికైనా అది ఏం చేస్తాం, దాన్ని పొందుకోవాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఆశించడం అనేది చాలా భయంకరమైన తప్పిదం. కాబట్టి మన ఊహల్లో ఒక విషయాన్ని మనము ఆలోచించి అది నాకు కావాలి అన్నాం అనుకోండి, దాన్ని పొందేంత వరకు కూడా మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. అది పొందితే తప్ప మనము శాంతంగా ఉండలేము. కాబట్టి ఇది మనం పొందాలంటే మనకి దేవుడు ఇచ్చిన మార్గంలో పొందొచ్చు, కానీ ఒకటి దగ్గర ఉన్నదాన్ని మనం తీసుకోవాలనేది చాలా తప్పిదం అనేసి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ హెబ్రీ గ్రంథకర్త 13:5 చూడండి. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే చివరి వచనంలో, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. ఆయన ఏ స్థితిలో నన్ను బలపరిస్తే ఆ స్థితిలో ఉండి నేను దేవుని సంతోషపెట్టాలనే లక్ష్యం కలిగి ఉన్నాననేది ఆ యొక్క పౌలు గారు అక్కడ చెప్తూ ఉన్నారు. 13:5 చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. మనకి కలిగి ఉన్న వాటితో తృప్తి పొందడానికి మనం ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ మనకేమీ అవసరం లేదు. మనకి ఏదైతే గెంజిస్తే గెంజితో అవుదాం, లేకపోతే ఏదైనా ఇవ్వకపోతే పస్తులుండేనా జీవిద్దాం. కానీ వేరొకరి దగ్గర ఉన్నదాన్ని ఎలాగైనా నేను సొంతం చేసుకొని నేను దాన్ని నా యొక్క సొత్తుగా చేసుకోవాలనుకోవడం అనేది చాలా తప్పు. కాబట్టి మన జీవితంలో మనకు దేవుడు ఎంత పనిని కలగజేస్తే అంత పనిలో వచ్చిన ఆ యొక్క ఫలాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ ఫలం దేవుడు ఇవ్వని దాన్ని మనం ఎందుకు తొందరపడి తీసుకోవడానికి ఇష్టపడాలి? దేవుడు ఇవ్వని దాన్ని మనం తొందరపడి తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు ఇచ్చాడంటే అది కంపల్సరీగా మనకు దక్కుతుందనే ఆలోచన మనలో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ 21వ వచనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకేనా? తక్కిన 5 ఆజ్ఞలు అంత ప్రాముఖ్యంగా నేను చూపించలేదు, కానీ 21 అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆశించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆశ మంచిదిగా కనబడవచ్చు, చెడ్డగా మారవచ్చు. ఫస్ట్ మన యొక్క దృష్టికి మంచిగా కనబడవచ్చు, కానీ అది మంచిగా వెళ్తుందా, మంచిగా నేను ఆలోచిస్తున్నానా, చెడ్డగా ఆలోచిస్తున్నానా అన్నదాన్ని మనము వివేచన చేయకపోతే, ఆ వివేచనలో నుండి మనం తప్పుదారి పడితే కంపల్సరీగా అది మనల్ని తప్పుదారికి మళ్ళించి మనల్ని ఏం చేస్తుందంటే ఆశ ఏం చేస్తుంది, దురాశకి వెళ్ళేటట్లుగా ప్రయాణం చేస్తుంది. దురాశ పరిపక్వమై పాపాన్ని కనడానికి అవకాశం ఉంటుంది. పాపము పరిపక్వమై మనము దేవునితో ఉన్న సంబంధాన్ని విడిపోవడానికి అవకాశాన్ని కలుపుతుంది. అందుకే మనలో ఉన్న జీవం పోకుండా, దేవునితో ఉన్న సంబంధాన్ని పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరత ఎంతైనా ఉందని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుణ్ణి ప్రేమించాలి. మొదట 4 ఆజ్ఞల్లో కూడా దేవుణ్ణి ప్రేమించాలి. యేసుప్రభు వారు ఈ 2 ఆజ్ఞలే గొప్పగా వర్ణించారు. ఓకేనా? ఈ 2 ఆజ్ఞల్లోనే సమస్తమును ఉన్నాయట. ఈ 2 ఆజ్ఞల్లోనే సమస్తమును ఉన్నాయనేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీ పొరుగువాణ్ణి ప్రేమించుట్లో
అట్లాగే దేవుణ్ణి ప్రేమించట్లోనే సమస్తమును కూడా మనం పొరుగువాడిని ప్రేమించామనుకోండి, ఆ పొరుగువాడిది ఏది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ప్రేమించిన వాడి దగ్గర మళ్ళీ ఎందుకు మనం తీసుకుంటాం? ఓకేనా? ఆయన్ని ప్రేమించాం, ఆయన కలిగి ఉన్న దాంట్లో ఆయన తృప్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన విషయంలో ఇంకా కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి తప్ప ఆయన కిందకు పడిపోవాలనే ఆలోచనలు మనకి ఎన్నటికీ కూడా ఉండకూడదు. మనం కంపల్సరీగా ప్రేమిస్తే మన ప్రేమ ఆయన ఏం చేస్తుంది? వర్ధిల్లేటట్లుగా మాత్రమే చేస్తుంది తప్ప వాడిని కొంగదీసేటట్లుగా లేకపోతే వాడిని బాధ పెట్టేటట్లుగా చేయదు. కాబట్టి 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు ఈ 2 ఆజ్ఞలను కూడా ప్రధానంగా చూస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఒకసారి ఈ ఆజ్ఞలను మనం ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి 22 మత్తయి 22 37 38 చదవండి. మత్తయి 22 37 38 37 అండి. 37 38. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రేమింపవలను అనేది. ఇక్కడ దేవుడైన ప్రభువుని అంటే ఎవరిని? యెహోవా దేవుడిని, తండ్రి అయిన దేవుడిని. ఇక్కడ మళ్ళీ ప్రభువుని ప్రేమించమని, ప్రభువుని ప్రేమించవాలని చెప్తే యేసుక్రీస్తు వారిని ప్రేమించవాలని చెప్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు బతికి ఉన్న దినాల్లో మాట్లాడిన మాటల్ని యేసుక్రీస్తు మరణించిన తర్వాత కలిపేస్తారు, దీన్ని తీసుకొని వచ్చి. ఓకేనా? ఇక్కడ ప్రభువును అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రభు అని అంటున్నారు అనే విషయము మనకి క్లియర్గా అర్థం కావాలి. ఇక్కడ నీ ప్రభువైన నీ దేవుడైన ప్రభువును అంటే ఇక్కడ ప్రభు ఎవరు? తండ్రి అయిన దేవుడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఇక్కడ అక్కడున్న ఇశ్రాయేలీయులకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ బోధ అంతా ఎవరికి చేస్తున్నారు? మత్తయి సువార్త ఈ బోధ అంతా ఎవరికి చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో బోధ అంతా ఎవరికి చేస్తున్నారు? యూదులకి. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మత్తయి సువార్తలో చాలా విషయాలు మనం ఆచరించాలి. కానీ అది స్పెసిఫిక్గా మత్తయి సువార్త పత్రికలు ఎవరికి రాయబడి అనే దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇది ఆత్మ సంబంధంగా తీసుకోవచ్చు, కానీ మనం ఇశ్రాయేల్ విషయంలో మనం బోధిస్తూ ఉన్నప్పుడు ఇది ఇశ్రాయేలీలకే అని మనము వర్తింపజేయాలి. అప్పుడు మళ్ళీ మీరు మత్తయి కొత్త నిబంధన తీసుకొని రండి, 4 సువార్తలు తీసుకొని రండి, మళ్ళీ 4 సువార్తలు ఇశ్రాయేలుకని బోధిస్తాను రేటండి, మనకెందుకు చెందవా అంటే నేనేం చెప్పలేను. ఓకేనా? ఇక్కడ మీరు ఆలోచించి మనకి ఎప్పుడు ఉపయోగపడతాయో, ఏ వచనాలు ఉపయోగపడతాయో దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ వచనం మనకి ఉపయోగపడుతుంది, కానీ ఉపయోగపడిన ఏ ప్రభువుకి అనే దగ్గరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ ప్రశ్న శేఖర్ గారు వేస్తారు సార్. అది ఓకేనా? ఇప్పుడు మత్తయి సువార్త ఎవరికి బోధిస్తున్నారు యేసుక్రీస్తు వారు? అక్కడున్న యూదులకి. ఓకేనా? అక్కడున్న యూదా మతంలో ప్రవీణులైన పరిచయులకి, ఓకేనా, శాస్త్రులకి, ఓకేనా, వీళ్ళందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారిగా ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఈ 2 విషయాల గురించి ఎందుకు అంతగా అడుగుతున్నారు? చూడండి, 35వ వచనం చదవండి. 34, 35. ఒక్కటేనండి, ఒక్క వచనం. ఎందుకంటే మనకు క్లియరెన్స్ ఉండాలి ఇక్కడ. అంటే నేను ఇక్కడికి వెళ్ళిపోను, ఎందుకనేది క్లియరెన్స్ ఉండాలి కదా. 34, 35లో ఆయన సద్దూకాయలు నోరు మూయించినని పరిశీలు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన్ను శోధించుచు. ఎవరిని శోధించు? యేసుక్రీస్తు వారిని శోధించు. అంటే సద్దూకాయలకి పరిశీలికి పడదు.
ఓకేనా. సద్దుకాయల నోరు యేసుప్రభు గారు మూసారు. అయితే ఈడు పరిచయుడు ఊరుకుంటాడా? నేను జ్ఞాననే అని అనుకొని నేను కూడా నేను శోధిస్తా కాబట్టి నేను జ్ఞానాన్ని నిరూపించుకోవడానికి యేసుక్రీస్తు మీద ఒక బాణం వేసాడట. వేసినప్పుడు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినట్ట. ఏంటి అడిగారు? దేంట్లో ఉంది అడిగారు? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఎవరు అడిగారు? పరిచయుడు అడిగారట. అంటే పరిచయుడు ఎవరు? యూదా మతంలో మంచి ధర్మశాస్త్ర ప్రవీణుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని నేర్పించేవాడు. కాబట్టి ఆ పరిచయుడు అడిగినప్పుడు ఈ యొక్క విషయాన్ని ఎవరికి బోధిస్తూ ఉన్నాడు? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిచయుడికే బోధిస్తున్నారు. పరిచయుడు అంతా యూదులకే బోధిస్తూ ఉన్నారు. అంటే మత్తయి సువార్త, ఈ సువార్తలు 4 కూడా ఎవరికి చెందినవి? యూదులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, పరిసయ్యులకి. అంటే అన్యులకి బోధిస్తూ ఉన్న ముఖ్యంగా ఈ యూదులు రక్షింపబడాలన్నదే ప్రధాన లక్ష్యం అట. ఓకేనా. అన్యులకి ఈ యొక్క వచనాల ఉపమానాలు చెప్పినప్పుడు అన్యులకి అవి అర్థం కాకూడదని చెప్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశాలకి కూడా అక్కడ ఉన్న యూదులకి కూడా అర్థం కాకుండా శిష్యులకు మాత్రం అర్థమయ్యేటట్లుగా చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్క దగ్గర ధర్మశాస్త్ర ఉపదేశాలకి అర్థం, అన్యుల్ని అసలుకి చేరడానికి ఉపయోగం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులని సువార్త పంపించడానికి ఎవరి మధ్యకి పంపించాడు? యూదులకే గాని ఎవరికి బోధించకూడదు? 10వ అధ్యాయం చెప్పు. 10వ అధ్యాయం చెప్పండి ఒకసారి చదివేసి ముగించేద్దాం. 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం. కాదండి, మత్తయి 5వ మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. ఎక్కడికి వెళ్ళకూడదు? అన్యజనుల దారిలో బాబు, అన్ని జనులకి సువార్త ప్రకటించడానికి అప్పుడే మీరు ప్రయత్నం చేయకండి. ఎవరికి ప్రకటించాలి ఇప్పుడు? సమరయ్య ఏ పట్టణంలోనైనా ప్రవేశించకండి. సమరయులను కూడా వదిలేయండి. సమరయులు అంటే ఎవరో తర్వాత చెప్తాను. ఓకేనా. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఎందుకు ప్రకటించండి? వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని యొక్క రాజ్యం గురించి సమాచారం తెలుసు. దేవుని యొక్క రాజ్యానికి ఎవరో రాజు అనేది ఆ సమాచారం కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళు గ్రహించగలరు. కాబట్టి వారికే మీరు బోధించండి అనేసి ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అనేక సువార్తలు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు కొత్త నిబంధనలో సువార్తలు మాత్రము ప్రధానంగా ఇశ్రాయేలీయులకు మాత్రమే బోధింపబడ్డాయి. అందులో కొన్ని ఆత్మీయ సంగతులని మనం తెలుసుకొని మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం.